హలో దోస్తులు, నేను బెంగళూరు నుంచి షిరిడీకి అయితే వెళ్ళానన్నమాట. సో రీసెంట్గా ఈ ట్రిప్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. సో నా ఎక్స్పీరియన్సెస్, నేను ఎలా వెళ్ళాను ఏంటి అన్నీ కూడా మీకు చెప్తాను. 4 days ట్రిప్ అండి ఇది. మనకి బెంగళూరు నుంచి డైరెక్ట్గా ట్రైన్ ఉంది, కాకపోతే ఓన్లీ 2 days అవైలబుల్ ఉంది. ఎప్పుడెప్పుడు అంటే మండే అండ్ వెన్స్డే అయితే కృష్ణరాజపురం నుంచి మన కేఆర్పురం ఉంది కదా, అక్కడ నుంచి డైరెక్ట్ సాయినగర్కి ఉంది. అదే మండే అయితే మనకి కేఎస్ఆర్ మెజెస్టిక్ ఉంది కదా, అక్కడ నుంచి సాయినగర్కి ఉందన్నమాట. ప్రాబ్లం లేదు. సో ఈ 2 రోజుల్లో ఎప్పుడైనా మీరైతే ట్రిప్ని ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అని అంటే బస్సెస్ ఉన్నాయి, కానీ బస్సెస్ చాలా కాస్ట్ ఉంది. ఇదైతే రీజనబుల్ కాస్ట్లో మనకి ఫినిష్ అవుతుంది. అండ్ నేను వెన్స్డే ట్రైన్కి అయితే వెళ్ళాను. 3:30 ఆఫ్టర్నూన్, అండ్ నెక్స్ట్ డే 11కి రీచ్ అయిపోతారు సాయినగర్. అటు ఇటుగా 11-11:30 సరిపోతుంది. ఈ సాయినగర్ నుంచి మనము ఒక 20 minutes అలా వెళ్ళాల్సి వస్తుంది. ఆటోస్ అయితే అవైలబుల్ ఉంటాయి, చాలా ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. నేను షిరిడీకి రీచ్ అయిన వీడియోస్ కూడా ఈ ఫుల్ వీడియోలో ఉంది, అండ్ ఆటోస్ కూడా ఉంది. ఆటోస్ కూడా చూపించాను. సో 40 రూపీస్ మించి ఛార్జ్ అయితే చేయరు. అండ్ షేర్ ఆటోస్, మనం వెనకాల కూర్చోవచ్చు, లేదు ముందర కూర్చొని ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు, ఇదైతే చెప్పగలను. అండ్ ట్రైన్లో మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి ట్రైన్ ఫుడ్ అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత జర్నీ వైజ్ మీరు అన్నీ తిరగాలనుకుంటే వేస్ట్ ఫుడ్ అవంతా తిని మీ హెల్త్ని పాడు చేసుకోకుండా వీలైనంత వరకు స్నాక్స్ అవన్నీ కూడా, లేదు ఫుడ్కి సంబంధించి లెమన్ రైస్ ఇట్లా అట్లీస్ట్ 2 times మీరు మీ ఇంటి ఫుడ్ తినేలాగన్నా, లేకపోతే మీకు అందుబాటులో ఉండేలాగన్నా ప్లాన్ చేసుకోండి. అంటే కొన్ని చిక్కీ బార్, ఫ్రూట్స్ ఇలా కొన్ని తింటే కొంచెం సేవ్ అవుతుంది కదా, హెల్త్ పాడవకుండా అనేది నా ఒక సజెషన్. సో మీరు ఫాలో అవ్వాలనిపిస్తే ఫాలో అవ్వండి, లేదనంటే మీకు జంక్ ఫుడ్ కంప్లీట్లీ ఫైన్, మీకు హెల్త్ పరంగా ఏ ప్రాబ్లం లేదు, అన్డైజెస్టబుల్ అని అంటే ఓకే. నేనైతే జామకాయ తీసుకున్నాను పక్క రోజు మార్నింగ్కి ఇదనమాట. ఎందుకంటే అక్కడ అమ్మే వాటిల్లో నాకు ఓకే తినగలను ప్రశాంతంగా అనిపించింది ఇది. ఎందుకంటే వాళ్ళు రవ్వ ఇడ్లీ చేస్తారు, నాకు రవ్వ ఇడ్లీ నచ్చదు, నేను తినలేను. అండ్ అంతేకాకుండా పావు బజీ ఇవి చేశారు, తీసుకున్నాను. కానీ నాకు అంత ఇదిగా అనిపించలేదు. ఇంకా జాంకాయ తీసేసి వచ్చేసాను. సో చెప్పాను కదా, షిరిడీకి రీచ్ అయ్యాం ఫైనల్గా పక్క రోజు 11:30కి అలాగా. సో ఇక్కడ షిరిడీ నుంచి మనకు ఆటోస్ అని చెప్పాను కదా, ఈ ఆటోస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. వాళ్ళే చెప్తారు షిరిడీ టెంపుల్కి వెళ్తాము అని చెప్పేసి వాళ్ళు కంటిన్యూస్గా చెప్తూ ఉంటారు. మనం ప్రైస్ అడిగి ఎక్కండి, ఒక్కొక్క ఆటో వాడు ఒక్కో రేట్ చెప్తాడు. మనకి ఇక్కడైతే మన ఆంధ్రాలో కానీ బెంగళూరులో కానీ ఒకే రేట్ మెయింటైన్ చేస్తారు అందరూ. ఇక్కడ అలాగా నాకేం అనిపించలేదు. ఒక ఆటో వాడు వచ్చి 30 రూపీస్ చెప్పాడు, ఒక ఆటో వాడు వచ్చి 40 రూపీస్ చెప్పాడు. ఇలాగా నేనైతే 40 రూపీస్ది తెలియకుండా ఎక్కాల్సి వచ్చింది, వేరే ఆప్షన్ లేదు. నేను ఎక్కేసి స్టార్ట్ చేసే ముందు వేరే వాడు 30 రూపీస్ టెంపుల్, 30 రూపీస్ టెంపుల్ అని కొట్టుకుంటా ఉన్నాడు. ఇంకా రీచ్ అయిన తర్వాత ఇక్కడ సాయిబాబా మందిర్ అని చెప్పేసి ట్రస్ట్ ఉంది కదా, ఇక్కడ ఈ ఏరియా దగ్గర ఆపుతారు. అక్కడ నుంచి ఈ విగ్రహం అనేది ఒక మెయిన్ గుర్తు. ఈ సందులో వెళ్తే మనకి లోపల రూమ్స్, అక్కడ అపార్ట్మెంట్స్ లాగా బిల్డింగ్స్ లాగా ఉన్నాయి కదా, అక్కడ మనకి అన్నీ అవైలబుల్ ఉంది. ఇది పార్క్ లాగా అనమాట. అంటే దానికి ముందే మనకి ఇట్లా ఐ లవ్ సాయిబాబా అంటే కొంచెం ఫొటోస్ పిచ్చి ఉండేవాళ్ళు, లేకపోతే అట్లీస్ట్ వాళ్ళు ఎక్కడికి రీచ్ అయినారని చూపించుకునే వాళ్ళ కోసము, అందరి కోసం అనుకోండి. ఇంకా నాకు తెలిసిన వాళ్ళు రూమ్ ఉందన్నమాట. సో అక్కడ తీసుకోవడం జరిగింది. ఇది అంత పెద్ద బాగోదు, నేను ఇదేం ప్రమోషన్ కాదు, జస్ట్ నేను వెళ్ళాను అని చెప్తున్నాను. నేను ఈ రూమ్ తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, నాకు స్టే చేయడానికి నా బడ్జెట్లో 700-800కి మించి వీలైతే ఛార్జ్ చేయరు. అండ్ 100 రూపీస్ ఆర్ 200 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు. మెయింటెనెన్స్ 100 రూపీస్ పోగా మిగతా అమౌంట్ మనకి ఇచ్చేస్తారు. చూసారు కదా, నాకు 1600 పడింది. 2 days నేను స్టే చేశాను. 800 లెక్కన, కానీ నేను ఆయన అడిగితే 700కే తీసుకున్నాడు. సో మొత్తం 1400 అయ్యి 200 నాకు రిటర్న్ ఇచ్చేసాడు వెళ్ళేటప్పుడు. సో అదంతా అవ్వగానే నాకు వెరీ కన్వీనియంట్గా ఉంది. ఎందుకనంటే అక్కడ నుంచి కరెక్ట్గా నేను గుడి వెనక్లే స్టే చేస్తున్నాను. అండ్ సెక్యూరిటీ వైజ్, సేఫ్టీ వైజ్ కూడా బాగుంది. కింద ఫోటో షాప్స్ అవన్నీ అమ్ముతారు. ఆ ఫోటో షాప్స్ వాళ్ళు ఎలాగో క్లోజ్ చేసి వెళ్ళిపోతారు రాత్రిళ్ళల్లో. సో నాకు సెక్యూరిటీ వైజ్ నేను ఒక్కటే ట్రావెల్ చేస్తాను కాబట్టి, సోలో ట్రావెలింగ్ సెక్యూరిటీ ఆల్సో ఇంపార్టెంట్. సో అది వన్ ఆఫ్ ద రీజన్ ఆ రూమ్ చూసుకోవడానికి. ప్లస్ ఆ అంకుల్ వాళ్ళు, ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు గత 3 yearsగా నేను అక్కడే స్టే చేస్తున్నాను ఎప్పుడు వెళ్ళినా. సో అదండి సంగతి రూమ్ వైజ్ అయితే. కాస్ట్ విషయానికి వస్తే మ్యాక్సిమమ్ మనకి 900కే వస్తాయి అన్నమాట. ఇంకా మీరు అఫోర్డ్ చేసుకోగలుగుతారు, కొంచెం రిచ్గా కావాలి రూమ్స్ అని అంటే ఇంకొంచెం లోపలికి వెళ్తే దొరుకుతుంది. అవి నేను మళ్ళీ పెడతాను నెక్స్ట్ వీడియోలో. కొన్ని తీసాను అనమాట క్లిప్స్, ఎక్కడ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. సో ఈ వీడియోలో దర్శనం విషయానికి వస్తే మీరు దగ్గరగా ఉంటారు కాబట్టి, అండ్ దేవుడికి చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి వెనకలే నేను తీసుకున్న స్టే అంతా. సో అలా ప్లాన్ చేసుకున్నారంటే మీరు చావిడికి ప్లస్ ద్వారకామాయి ఇవన్నీ చుట్టూ ఉంటాయి కదా, అవన్నీ చూసుకోవడానికి మీకు ఖండోబా మందిరము, ఇక్కడ ఏవేవైతే లిస్ట్ ఉంటుందో అవన్నీ మీరు చూడడానికి చాలా
ప్లెజెంట్‌గా ఉంటుంది. మీరక్కడే లగేజ్ అన్నీ పెట్టేయొచ్చు రూమ్‌లోనే. అండ్ ఫోన్ గానీ, అండ్ అంతే కాకుండా మీరు షాపింగ్ వైస్ గానీ, పటాలు, విగ్రహాలు ఇవి ఏవి తీసుకోవాలన్నా మీకన్నిటికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అదైతే చెప్పగలను. నేను ప్రతిసారి ఆ ఫ్లెక్సిబిలిటీ అయితే ఎంజాయ్ చేస్తాననమాట. అండ్ నేను ఈ షూట్ చేయాలని చెప్పేసి దర్శనం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వెళ్లి చెప్పులేసుకొని నా పర్స్, బ్యాగ్ ఇవన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ షాపింగ్ చేసుకొని ఇలా క్యాప్చర్ చేశాను వీడియో పోస్ట్ చేయాలన్న రీజన్‌తో. అండ్ మీకు ప్లెజెంట్‌గా ఉంటుంది. కాకపోతే దర్శనంకెళ్ళేటప్పుడు ఒక్కటి బాధ కలిగించే విషయం ఏందంటే, ఇటు పక్కల ఈ సైడ్స్‌లో ఇక్కడ గేట్ ఉంది గదా! ఇక్కడే వాళ్ళు మనం పూలు ఏది తీసుకున్నా వాళ్ళు అక్కడే తీసుకునేసి లోపలికి పంపిస్తారు. సో, పూలు వాళ్ళు ఎలాగైనా తీసుకొని గేట్ దగ్గరే తీసుకునేసి మనల్ని ఒత్తి చేతులతో పంపిస్తారు. అండ్ ఇక్కడ మనకి ఎలాగైతే కంపార్ట్మెంట్స్‌లో ఏస్తారో తిరుమలలో అలాగా వేశారనమాట. అండ్ ఇంకా నాకు చాలా ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. శంషింగ్నాపూర్‌కెళ్ళాను. అండ్ అంతే కాకుండా సాయి తీర్థ్ పార్క్‌కెళ్ళాను. అవన్నీ నేను క్లిప్ బై క్లిప్ 2 పార్ట్స్‌గా నేను షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే అంత ఫుల్‌గా వీడియో అంటే మీకు బోర్ కొడుతుంది. అండ్ నేను అన్నీ కంప్లీట్‌గా ఒకేసారి పెడితే మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు. సో, ఆ ఉద్దేశంతో నేను పార్ట్స్ వైస్ పెడుతున్నాను. షిరిడి దర్శనం గురించయితే ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఏంటి, ఏమి అనేసని. ఈ వీడియో ఉంది గదా! సాయి తీర్థ్ పార్క్‌లో వన్ ఆఫ్ ద వీడియో. ఇది ఏంటి, ఏమి అన్నీ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ శంషింగ్నాపూర్‌కెళ్ళాను. అక్కడ క్లిప్స్ చాలా ప్రశాంతంగా, ఆసమ్‌గా ఉంది ప్రతి క్లిప్. వీడియో మీకు 100% నేనైతే చెప్పగలుగుతాను. ది బెస్ట్ వీడియోస్ అయితే అవుతుంది అని. సో, అదండి సంగతి. ఉంటా మరి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.